14వ అధ్యాయము. ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. తుఫాను మెయిల్ 1916వ సంవత్సరంలో స్టడ్ వెళ్ళిన నాటి నుండి ఆయన భార్య కేవలము విశ్వాసము మీదనే ఆధారపడి జీవించుటకు నిశ్చయించుకొనెను. మంచం మీద నుండి లేవవద్దని డాక్టర్లు చెప్పినను ఆ మాటలు పెడచెవిని పెట్టి లేచి తాను చేయవలసిన సేవకై అటూ ఇటూ వెళ్ళుచుండెను. దేవుని ఆశీర్వాదము తుఫానంతటి శక్తితో ఆమె మీదికి వచ్చినట్లు భావించి కడు చురుకుగా తన పనులు నిర్వహించుచున్నందున ఆమెను కార్యదర్శిగా తమ సొసైటీ తరపున మాట్లాడుటకు విదేశమునకు పంపిరి. పడక మీద నుండి లేవలేని ఈ అమ్మ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాస్మేనియా, దక్షిణాఫ్రికా దేశమునకు పోయి వాటిని దర్శించి ఆయా దేశములలో మిషన్ కేంద్రములు తెరుచుటకు పడిన ప్రయాసం వలన ఆమెకు తుఫాను మెయిల్ అనే పేరు పెట్టారు. ఆహా, దేవుని కార్యములు ఆశ్చర్యకరములు కావా? ఆమె పలు చోట్లకు తిరిగి సువార్త సేవ యొక్క ఆవశ్యకతను గూర్చి హృదయములు కరుగునట్లు మాట్లాడేది. తెలివితేటలను, ఊహాశక్తిని వినియోగించిన మాటలు మాత్రమే కాదుగాని అంతర్భాగము నుండి అగ్ని వెడల గ్రక్కునట్లును దేహము నుండి రక్తము స్రవించునంతటి తీవ్రతతోనూ ఆమె మాటలు ఉండేవి. ఆమె తన సిలువ మోయిచునే ప్రభుని దినదినము వెంబడించేది. భార్యాభర్తలిరువురును మధ్య ఆఫ్రికా మిషన్ను స్థాపించుటలో యేసు నడిచిన త్రోవలో నడిచిరి అనుటకు సందేహము లేదు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, చచ్చిన ఎడల అది బహుగా ఫలించును అన్నట్లు తమ జీవితమును, ధనమును, ఆరోగ్యమును పోగొట్టుకుని దినదినము క్రీస్తు కొరకు త్యాగము చేయుచూ వచ్చిరి. ఒకసారి స్టడ్ ఈ రీతిగా చెప్పెను, నేను నా జీవితమును చాలా పరిశోధించితిని. ఎంత పరిశోధించినను నేను క్రీస్తు కొరకు త్యాగము చేయజాలనిది ఏదియో నాకు కనిపించలేదు. ఇటువంటి ఆత్మ పరిశోధన మనకందరకు కలిగిన ఎంత మేలు. స్టడ్ సతి ప్రచురించు వార్తాపత్రిక చదివిన వారొకరు ఈ రీతిగా చెప్పారు, మీ పత్రిక కేవలము మిషనరీ పిచ్చితో నిండి ఉన్నది. స్టడ్ సతి ఇట్లు జవాబిచ్చెను, లోకజ్ఞానంతో నిండుకుని ఆత్మలను రక్షించలేకుండుట కన్నా క్రీస్తు కొరకు పిచ్చివారం అనిపించుకుని నశించే ఆత్మలను రక్షించుట గొప్ప విషయము. మేమందరము ఈ రీతిగా పిచ్చివారమగునట్లు దేవుడు దయచూపునుగాక. ప్రపంచ సువార్త సేవా దండయాత్ర స్థాపనము. 1910వ సంవత్సరంలో దేవుడు స్టడ్ని ఆఫ్రికాకు పిలిచినప్పుడు, నీవు నేడు పోవుట ఆఫ్రికాకు మాత్రము కాదు, ప్రపంచమంతటి కొరకును నేను నిన్ను నియమించుకొంటిని అని చెప్పి ఉండెను. 1919వ సంవత్సరంలో స్టడ్ యొక్క అల్లుడు గిల్బర్ట్ బార్క్లే మిషనరీగా వచ్చినప్పుడు మధ్య ఆఫ్రికా మిషన్ యొక్క స్వదేశీ సంఘము ప్రపంచ సువార్త సేవా దండయాత్రగా మారవలనని కోరెను. ఈ సమాజం పేరున కొందరు మిషనరీలు దక్షిణ అమెరికాకును, కొందరు మిషనరీలు మహమ్మదీయుల మధ్య పనిచేయుటకు మధ్య ఆసియాకును, టిబెట్టునకును, మరికొందరు అరేబియాలో బెతూయన్ల మధ్యకును, మరికొంతమంది పశ్చిమ ఆఫ్రికాకును సువార్త ప్రకటన నిమిత్తము సాగిపోయారు. వివిధ ప్రాంతములకు పోయిన మిషనరీ సేవా ఫలితముగా వేరువేరు నామములతో మిషన్లు స్థాపించబడినను అన్నియు ప్రపంచ సువార్త దండయాత్ర అనే పెద్ద సమాజమునకు చెందినవే. ఈ సమాజంలో చేరిన మిషనరీలు సొమ్ము కోసం విన్నపములు చేయరు, కూటములలో చందా పళ్ళెములు త్రిప్పరు, వస్తు విక్రయము ద్వారా డబ్బు పోగు చేయరు. ఇందు పనిచేసే మిషనరీలకు నెలవారీ జీతములు క్రమంగా వచ్చును అనడి హామీ ఏమీ లేదు. స్వదేశం వారు సొమ్ము పోగు చేయుటకు బాధ్యత వహించరు. దైవ ప్రేరేపితులైన వారు మాత్రమే ద్రవ్య సహాయం చేస్తారు. అయినను దేవుడు స్టడ్ యొక్క ఆఫ్రికా సేవ 20 సంవత్సరాల కాలంలో 1,46,000 పౌండ్లకు పైగా పంపెను. ఈ మొత్తం చీనా దేశంలో స్టడ్ దేవునికిచ్చిన తన పిత్రార్జితము కన్నా 5 రెట్లు ఎక్కువ. దేవుడెవరికి రుణస్థుడు కాడు. ఆయనను నమ్మి ఆశాభంగం పొందినవాడు లేడు కదా. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది.
అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలలో పెద్దదై ఆకాశ పక్షులు ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఆఫ్రికా మిషన్ యొక్క ప్రారంభము అల్పమే. అసహాయుడును అనారోగ్యవంతుడునగు స్టడ్ ఆవగింజయే, కానీ ఇది మొలిచి మహావృక్షమై అనేక దేశములకు తన కొమ్మలను వ్యాపింపచేసి ఎన్నో వేల మంది దేవుని రాజ్యమందు తలదాచుకొనగలుగునంతటి అభివృద్ధిగాంచినది.